నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. నందమూరి బాలకృష్ణ గారు రీసెంట్గా ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు. అలాగే డాకు మహారాజ్ సినిమా సక్సెస్ఫుల్తో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ రోజు మనం ఆయన గురించి ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. అదేంటి అనంటే హిందూపురంలో ఆయన రాజకీయం చేశారు. అవును, హిందూపురంలో ఆయన నియోజకవర్గంలో ఆయన రాజకీయం చేశారు. మీరు అడగవచ్చు, అదేంటి ఇప్పటి వరకు ఆయన రాజకీయం చేయకుండానే హిందూపురంలో వరుసగా 3 సార్లు గెలిచారా, 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన విజయం సాధించారా అని చెప్పి మీరు అడగవచ్చు. ఇంతకు ముందు ఆయన ఇంత సీరియస్ గా రాజకీయాలు చేయలేదనేది నా పాయింట్. ఎందుకు అనంటే రీసెంట్ గా హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. అంటే అక్కడ ఇంద్రజ అనేటువంటి వైసీపీ చైర్పర్సన్ రిజైన్ చేశారు. ఆ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక జరిగిందని చెప్పొచ్చు. అయితే ఆవిడ ఇంద్రజ అనేటువంటి వైసీపీ చైర్పర్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆవిడతో పాటు 8 మంది చేరారు. తర్వాత ఇంకొంతమంది కూడా చేరారు. అప్పటికి కేవలం తెలుగుదేశం పార్టీకి 8 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు, కౌన్సిలర్స్. అయితే మొత్తంగా హిందూపురంలో 38 మంది సభ్యులు ఉన్నారు, 38 ఓట్లు ఉన్నాయి. అయితే అక్కడ తెలుగుదేశానికి కేవలం 8 అని చెప్పుకున్నాం. వైసీపీ గతంలో అంటే ఏ రకంగా ఎలక్షన్ జరిగింది మనకు తెలుసు. అంటే స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఎలా జరిగాయి మనం చూసాం. అంటే ఇనామనస్ గా ఎవరు నామినేషన్ వేయకుండా విచ్చలవిడిగా చాలా ఇబ్బంది పెట్టి, అవసరమైతే నామినేషన్ వేసే వాళ్ళని తలల పగలగొట్టి గందరగోళం చేశారు. ఆ విషయం మనకు తెలిసిందే. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకి పల్నాడులో కూడా మనం చూసాం. బొండా ఉమ గారిని, బుద్ధ వెంకన్న గారిని ఏ రకంగా దాడి చేసింది ఇవన్నీ తెలిసిందే. అయితే ఇంద్రజ అనే ఆవిడ రిజైన్ చేశారు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇక్కడే ఆయన రాజకీయం చేశారు. ఎందుకు ఆవిడ రిజైన్ చేశారంటే బాలకృష్ణ గారు రాజకీయం చేయాల్సి వచ్చింది అక్కడ. గతంలో ఆయన్ని చాలా అవమానకరంగా టీడీపీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు ఆయన రెచ్చగొట్టారు. అంటే ఒక రకంగా ఒకానొక సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఓడించాలి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడించాలి, హిందూపురంలో బాలకృష్ణ గారిని ఓడించాలి, వై నాట్ 175 నినాదంతో ఆ రకం చేశారు. ఇక 30 మంది మాకున్నారు కాబట్టి మున్సిపాలిటీలో మాకు ఎదురలేదు అనుకున్నారు ఆయన. అయితే ఇక్కడ మున్సిపాలిటీ మాదేలే అన్న ధీమా వలలో ఉంది. అయితే దాన్ని కూడా మున్సిపాలిటీ కంచుకోటను కూడా బద్దలు కొట్టి ఆయన సక్సెస్ఫుల్ గా అక్కడ చైర్పర్సన్ పదవి కూటమికి వచ్చే విధంగా ఆయన పావులు గదిపారు. ఇక్కడే ఆయన రాజకీయం చేశారని చెప్తున్నాను. అయితే ఎందుకని ఆయన అంత సీరియస్ గా తీసుకున్నారు అని మనం ఆలోచిస్తే గనక వైసీపీ శ్రేణులు ఈయన్ని రకరకాలుగా స్ట్రోల్ చేయడం కావచ్చు, ఆయన్ని డీఫేమ్ చేసి మాట్లాడడం కావచ్చు, ఆయనకి రాజకీయాలు తెలియదు అంటాం కావచ్చు, ఇట్లా ఆయన్ని విమర్శించడం, ఆయన ట్రోల్ చేయడం వల్ల చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు, ఇది ఆయన సినిమాలో డైలాగే. ఆ రకంగా ఒరే నేను రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో మీకు ఒకసారి నేను చూపిస్తాను అన్నట్టుగా ఆయన రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఇంద్రజ అనేటువంటి వైసీపీ చైర్పర్సన్ ఏకంగా రిజైన్ చేసి బాలకృష్ణ గారి వైపు వచ్చి నిలబడింది. ఎందుకు? బాలకృష్ణ గారు హిందూపురంలో చేసిన డెవలప్మెంట్స్ కావచ్చు, ఆయన స్వయంగా వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఒక రాజకీయం చేశారు, హెల్దీ రాజకీయం చేశారు ఆయన. అప్పుడు అరే బాలకృష్ణ గారు స్వయంగా ఇంత చక్కగా ఆయన ఇంత మంచి వ్యక్తిత్వం ఉందా, ఆయనకంటే నాకు ఈ పదవి అలంకారం కాదనుకున్నారు. అనుకొని తను మాత్రమే కాదు తనతో పాటు 8 మంది సభ్యులను కూడా తీసుకొచ్చి జాయిన్ చేశారు. తర్వాత మరికొంతమంది జాయిన్ అయ్యారు. కేవలం 8 మంది ఉన్నటువంటి తెదేపా సభ్యులు మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ ఎంతంటే 21 మంది మ్యాజిక్ ఫిగర్ తో పాటుగా ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ గా అక్కడ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అలాగే హిందూపురం ఎంపీ పార్థసారథి గారు ఇద్దరు కూడా వాళ్ళ ఓట్లు కూడా వస్తాయి. టోటల్ గా 23 ఓట్లు అక్కడ వచ్చాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటి అక్కడ చైర్పర్సన్ గా రమేష్ అనేటువంటి వ్యక్తిని అక్కడ నిలబెట్టారు. అంటే ఈ ప్రస్థానంలో రాజకీయంగా ఆయన వేసిన అడుగులు, ఆయన రచించిన వ్యూహాలు అద్భుతకరంగా సక్సెస్ఫుల్ గా నడిచాయని చెప్పొచ్చు. అంటే ఒక్కసారిగా వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 30 మంది సభ్యులున్న మమ్మల్ని కాదని వీళ్ళు కైవసం చేసుకుంటారా చైర్పర్సన్ పదవి అంటే ఒక రకంగా ఆ మున్సిపాలిటీలో వాళ్ళకి పవర్ లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు కేవలం 17 మంది ఉన్నారు. అంటే ఆ 17 మంది కూడా నయానో భయానో బెదిరించి ఒక రకంగా బలవంతంగా వాళ్ళు అప్పుడు గెలిపించుకున్న పరిస్థితి. మొత్తం 38 ఉంటే 30 మంది అప్పుడు ఉన్నారు, ఇప్పుడు 17 మందికి వచ్చారు. సో బాలకృష్ణ గారికి రాజకీయాలు కొత్త కాదు వాళ్ళు అనుకున్నట్టుగా. ఆయనకేం తెలియక కాదు, సినిమాల్లో అంత సక్సెస్ఫుల్ గా ఆయన రాణించారు. అంత మాత్రమే కాదు, ఒకవైపు సినిమాలు, ఒకవైపు రాజకీయాన్ని ఆయన బ్యాలెన్స్డ్ గా తీసుకొచ్చారు. అంటే ఒకనొక సందర్భంలో జూనియర్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లోకి వస్తే సినిమా పరంగా కెరీర్కి ఇబ్బంది అవుద్దేమో అని ఆలోచించిన పరిస్థితి. కానీ బాలకృష్ణ గారు అలా ఆలోచించలేదు. నా తండ్రి స్థాపించిన పార్టీ, నా తెలుగునాడు, తెలుగు దేశం గెలవాలి, ప్రజలకు ఏదో చేయాలి రాజకీయంగా అన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన
ఆయన ఒక సీఎం గారికి కుమారుడు, ఇప్పుడున్న సీఎం గారికి బావమరిది. అయినప్పటికీ నాకు మంత్రి కావాలి, లేకపోతే డిప్యూటీ సీఎం కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి, ఇట్లా ఏది కూడా ఆయన ఆశించలేదు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఒక అధికారం చలాయించాలన్నటువంటి లేదు. ప్రజలకు మేలు చేయడం, మనసులో ఉన్నది స్ట్రైట్ గా మాట్లాడడం, ఒక ఎమ్మెల్యే పదవితోనే తృప్తి పడి ప్రజలకు సర్వీస్ చేసి అద్భుతంగా హిందూపురం నియోజకవర్గం 3 సార్లు ఆయన ఎందుకు గెలిపించింది ఒకసారి ఆలోచించండి. ఆయన వ్యక్తిత్వం అంత మాత్రమే కాదు, ఆయన డెవలప్మెంట్. ఎవరైనా బాధల్లో ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా హక్కును చేర్చుకుని వాళ్ళకి సహాయం చేసే పరిస్థితి మనకు తెలుసు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తన మాతృమూర్తి పేరు మీద ఉన్నటువంటి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అనేక మంది ఉచిత ఆపరేషన్స్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళకి షెల్టర్ కావచ్చు, ఎంతో మేలు చేస్తున్నారు. ఆ నియోజకవర్గ ప్రజలకి ఇంకా మేలు చేశారు. ఎవరైనా మాకు ఈ అవసరం ఉంది సార్ అని చెప్పి ఎవరైనా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆయన్ని కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ అన్ని విషయాల్లో వాళ్ళని ఆదుకుంటూ ఒక పేరెంట్ చూపించినటువంటి కేరింగ్ హిందూపురం ప్రజల పట్ల చూపిస్తారని ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. అయితే ఆయనకి రాజకీయాలు తెలియదా? వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే ఆయన సైకిల్ యాత్ర చేశారు. సైకిల్ యాత్రలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి ఎన్నో కిలోమీటర్లు ఆయన సైకిల్ దొక్కారు. ఆయన రాజకీయం చేస్తే నిజానికి వాళ్ళ బావగారికి ధీటుగా, అంటే ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా చేయగలిగిన సత్తా అయింది. కానీ ఆయన లైట్ తీసుకొని సినిమాలు రాజకీయం చేసుకుంటూ ప్రజలకు మేలు జరగాలని కోరుకున్నారు. కానీ ఎప్పుడు ఆయనకి బాధ కలిగిందనంటే ఆయన్ని ఓడించాలి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడించాలి, వైనాట్ 175 ఇట్లా, అంటే రాష్ట్రంలో అరాచకం జరిగించడం మాత్రమే కాదు, ఒక దుర్మార్గమైన పాలన అందించడం మాత్రమే కాదు, అసలు రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసి ఒక లిక్కర్ మాఫియా, ఈరోజు పేపర్లో మనం చూసాం, లిక్కర్ ఏ స్థాయిలో మాఫియా జరిగింది, ఎంతమంది ప్రాణాలు పోయినాయి, తాలిబుట్లు తెగిపోయాయి. ఇవన్నీ చూశాక రాష్ట్రాన్ని మనం కాపాడుకోకపోతే, మన ప్రజలకు మేలు చేయకపోతే ఎందుకు మన జీవితాలని ఆయన ఆలోచించారు. అందుకే రాజకీయం చేశారు. వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీ, ఎక్కువ ఆధిక్యమైనటువంటి సీట్లు ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీని చాకచక్యంగా ఎవరికి సాధ్యం కాని దాన్ని ఆయన సుసాధ్యం చేసి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఆయన గురించి ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే నెక్స్ట్ 2029 ఎన్నికల్లో కూడా ఆయన సీరియస్ గా రాజకీయాలు చేసే అవకాశం ఉంది. అలాగే సినిమాల్లో కూడా ఆయన దూసుకెళ్లిపోతా ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఆయన చెప్పారు, నాకు పదవులు అలంకారం కాదు, నేనే పదవులకు అలంకారం అని. ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పారు ఆయన. ఏమన్నారు అంటే, నాకు పద్మభూషణ్ వచ్చింది, ఓకే హ్యాపీ, బట్ మా నాన్నగారికి ఎప్పుడైతే భారతరత్న అవార్డు వస్తుందో అప్పుడే నాకు నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి హ్యాపీ నాకు ఉంటుందని చెప్పేసి ఆయన రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రాజకీయాల్లో ఇలాంటి మార్పులు ఎప్పుడు కూడా మనం చూడలేదు. అంటే శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ప్రజలకి ఖచ్చితంగా మేము జవాబుదారీగా ఉండాలి, రాజ్యాంగాన్ని అమలుపరచాలి. ఒక పక్క లోకేష్ గారు కూడా రెడ్ బుక్ పెట్టి ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మాట్లాడిన వ్యక్తులు కూడా ఇప్పటికే జైల్లో వేశారు. కానీ బాలకృష్ణ గారు ఈ మున్సిపాలిటీ ఉప ఎన్నికల్లో ఆయన చూపించినటువంటి ఆ చాణక్యం సర్వత్రా అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి. ఎందుకనంటే దాదాపుగా వైసీపీ ధీమాగా ఇది మాదే, సరే ఎమ్మెల్యే స్థానం అయితే మేము గెలవలేకపోయాం, మున్సిపాలిటీ మాదే, అక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అడ్డుకోవాలి, ఇది కూటమి ప్రభుత్వం అక్కడ మంచి చేయడానికి వీల్లేదు అని, ఈ రకంగా కూటమి ప్రభుత్వం మంచి చేయడానికి వీల్లేదు, కూటమి ప్రభుత్వానికి కొన్ని అంటే వాళ్ళ సిగ్నేచర్స్ అవసరం ఉంటా ఉంటాయి, మున్సిపల్ చైర్పర్సన్ సైన్స్ అవసరం ఉంటా ఉంటాయి, అది జరగకుండా చూడాలి, అంటే అభివృద్ధిని ఆటంకపరచాలన్నటువంటి వాళ్ళ ప్లాన్స్ డిస్ట్రాయ్ అయినని చెప్పొచ్చు. ఫ్యాన్ 3 రెక్కలు విరక్కొట్టాలి, మనం గెలవాలి అని చెప్పి ఆయన 2024 ఎన్నికల్లో గెలిచే ముందు ఆయన ప్రచారంలో భాగంగా చెప్పారు. అలాగే ఎన్నో యాత్రలు చేశారు. ఆయన అతిశయానికి పోడు. ఆయన ఎప్పుడు కూడా ఒకరిని బ్లేమ్ చేద్దాం, మనకు అధికారం ఉంటే ఒకరిని తొక్కిపడేద్దాం, ఇట్లాంటివి లేవు. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే కక్ష సాధింపు, మా మాట వినకపోతే మేము ఏదైనా చేసేస్తాం. మనకు తెలుసు ఎమ్మెల్సీ అనంత్ బాబు తన డ్రైవర్నే చంపి డోర్ డెలివరీ ఇంట్లో ఇచ్చి నేనే చంపేసా అని చెప్పాడు. ఇంతవరకు చర్యలు లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆ కేసును మళ్ళా ఖచ్చితంగా టేకప్ చేయాలని చెప్పేసి డిమాండ్స్ వస్తా ఉన్నాయి. అలాగే కరోనా టైంలో నాకు మాస్క్ కావాలి, ట్రీట్మెంట్ చేయడం ఇబ్బంది అవుతుందని డాక్టర్ గారు, సుధాకర్ గారు, దళితుడైన డాక్టర్ అడిగితే ఆయన్ని పిచ్చివాణి చేసి పెడరెక్కలు విరిచి రోడ్డు మీద ఏ విధంగా తీసుకెళ్లారో, పడుకోబెట్టారో మనం చూసాం. ఆయన తట్టుకోలేక చనిపోయాడు. ఆయన్ని మెంటల్ వార్డ్ అని కూడా ఆయన్ని సర్టిఫికేట్ ఇప్పించారు. సో ఇలాంటి రాజకీయాలు ప్రజలకి మంచిది కాదని ఆయన ఆలోచించి బాలకృష్ణ గారు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఆయన రాజకీయాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారంగా ఆయన కూడా రాజకీయ వ్యూహాలు ఉంటాయనేది మనకి టీడీపీ నాయకుల నుంచి, క్యాడర్ నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. బాలకృష్ణ గారు చేసినటువంటి ఈ చాణక్యానికి, హిందూపురంలో ఆయన వేసినటువంటి ప్లాన్స్ సర్వత్రా ప్రశంసలు పొందుతా ఉన్నాయి. ఏదేమైనా హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికలు ఈ సక్సెస్ ని అసాధ్యం అనుకున్న చోట సుసాధ్యం చేసి బాలకృష్ణ గారు తనదైన ముద్ర వేసి తనదైన శైలిలో అక్కడ విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది.